అయినా రేషన్ మేనేజర్ అయినా కెప్టెన్ అయినా ఫర్ సపోజ్ ఈ రోజు కౌంట్ తగ్గుతుంది అంటే ఒకసారి ఇంటిమేట్ చేయాలి కదా హౌస్ రెండు వస్తున్నప్పుడు రెండు సరిపోతాయా సరిపోవా అనేది హౌస్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అది చేయలేదు. నీకు ఇన్ఫార్మ్ చేయలేదు. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? లాస్ట్ వీక్ మొత్తం కుకింగ్ విషయంలో ఏదైనా కన్ఫ్యూజన్ ఉన్నా ఏదైనా డౌట్ ఉన్నా దగ్గరకు వాళ్ళే వచ్చి అడిగేవాళ్ళు. ఇలా పాయింట్ రైస్ చేసేవాళ్ళు కాదు. నైట్ చపాతీ కావాలి, మధ్యాహ్నం రైస్ 2 times రైస్, నైట్ టైం చపాతీ అని డిసైడ్ అయింది. ఇప్పుడు మార్నింగ్ రైస్ ఏం వండుతాం అని అడుగుతున్నా. ఆగో చెప్పినావు కదా ఇప్పుడే, ఆలోచన చేద్దాం. రైస్ కావాలన్నాడు, దానికి అడిగాను, దానికి అరుస్తున్నావు, ప్రతి దానికి అరుస్తున్నావు. సో ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. లేదా చపాతీ నాకు సరిపోకే కదా మళ్ళీ వచ్చి నీకు అడిగాను. నేను మధ్యాహ్నం పూర్తిగా నేను ఎంత తిన్నాను మధ్యాహ్నం, తర్వాత నేను ఏమి తినలేదు. నాకు ఆకలి. సానుభూతి వద్దురా మీద నువ్వు నేను ఒక చపాతీ ఎక్స్ట్రా కావాలి నాకు ఆకలి ఇస్తుంది అన్నప్పుడు చపాతీ ఇవ్వలేదా? నిజంగా 3 తిన్నారు మీరు. కూడా మీరు ఆల్రెడీ 3rd చపాతీ తీసుకున్నారు. తిన్నానని తెలిసే అమ్మాయికి తెలుసు, ఆమె ముందే కదా తిన్నాను, అందుకే వద్దంది. ఏం నటిస్తున్నావురా? కూరికాయ ఉంది పోయేసి అందరికి అడగాలి కదా, ఈ కూరికాయ ఉంది ఏం వండాలని. వచ్చేసి ఈ అమ్మాయికి అడిగితే ఏం వండుతావు? నువ్వు కూడా ఉన్నావు, చపాతీ సరిపోవట్లేదు, ఇంకొక చపాతీ కావాలని అన్నప్పుడు ఇంకొక చపాతీ మేము ఇచ్చాము. ఒకరికొకలాగా ఇంకొకరిలాగా చేయడానికి అవుతుందా? ఇదంతా అయిపోయి వచ్చి పడుకునే టైంకి వచ్చేసి రైస్ పెట్టమంటే ఎక్కడి నుంచి పెట్టేది? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. రండి. ఇఫ్ యు ఆర్ మై రియల్ ఫ్రెండ్ డోంట్ ఫోర్స్ మీ టు డూ ఇట్. నేను యాక్షన్ అనగానే ఇద్దరు మధ్యలోకి రావాలి, అప్పుడు నేను ఒకళ్ళు చెప్తాం. ఇంకెందుకు నువ్వు కనపడవు గానీ పెద్ద నిప్పవి. ఏం బాబు చాలా పెద్ద నిప్పండి. కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోండి, కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకోండి. తిరగండి 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 తిరగండి. ఆపే బాబోయ్, ఏముంది ఇందులో? తన మనసులో మాట. నేను ఎప్పటిదాకా ఎవరిని లవ్ చేయలేదు, ఒక నేను తప్ప. కుర్రోడు మంచి రొమాంటిక్ గా ఉన్నాడు. మీకు ఇస్తున్న టాస్క్ రేస్ ఆఫ్ మేజ్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. సూపర్. స్టోర్ రూమ్ నుంచి ఫ్లాగ్ తీసుకొని ప్యాలెస్ పై పెట్టండి. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. కూడా కర్రీ కావాలి కదా పక్కన. ఇందాక ఉందన్నారు కదా, అందుకు అడిగా. చెప్పడానికి ఏంటో అది చెప్పాలి. అడుగుతుంటే కావాలని వినిపించిన అది తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? ఒంటి మీద సరిగ్గా కేజీ కండలేదు, ఏం చూసుకునే నీకు ఇంత పొగరు? నేను ఆడతానని చెప్పాను, నీకు నమ్మకం లేకపోతే ఇది ప్రాబ్లం లేదని కాదు. కళ్యాణ్ బిగ్ బాస్ కింద కట్టు, మిడిల్ లో కట్టు, సైడ్ లో కాదు. మెంటలా? దయ్యం పట్టినట్టు ఎందుకు అరుస్తున్నావు? బాధ ఏంటంటే టాలెంట్ స్కిల్ ఉండి కూడా గుర్తించకపోతే చాలా చిరపడుతుంది. నుండి ఇట్లా చేసేవాడిని, నేను నుండి ఇట్లా పెట్టేవాడిని, ఎందుకు అలాగా? హ్యాపీ న్యూ ఇయర్. సిస్టర్, encourage new talent, please.